టికెట్ దొరికింది అర్హత కాకపోతే అనురాధ రావాలంటే అన్ని కట్టాలి అనురాధ కూడా టికెట్ బుక్ చేసుకోలేదు. టికెట్ కార్తీక్ ఏమన్నా అంటే 20 రూపాయలు కన్వీనియన్స్ ఫీజు పడుతుంది, మన 20 రూపాయలు వెళ్తే చాలా అవచ్చు, లేదా పెట్రోల్ పార్కింగ్ తీయవచ్చు అని ఆ విధంగా ఆలోచించిన మన కార్తీక్. కార్తీక్ టికెట్లు దొరికితే మరి పార్కింగ్ వచ్చేసి 20 రూపాయలు ఇచ్చి వస్తాడా, మరి చాలా ఇంటి పోతాడా తెలియదు. ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సస్పెన్స్ లో ఉంది. అయితే ఆరాధ లేకపోతే ఆరాధన లేదా జస్ట్ ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. టికెట్ దొరికితే జరగదు. పోదాం ఫస్ట్ అయితే. లెట్స్ సీ మన లక్ ఎలా ఉందో. దేవర చూడాలంటుందా లేదా, దేవర ఇంటాని, దేవర సంబరాలని, దేవర మీరే చెప్పాలి గాయ్స్. ఓకే, బండి మీద లైట్ లేదు, మేము చెప్పాలి లైట్ లేదు. పని వేయించి మంచిగా 2 తీసుకుని మంచిగా నీట్ కండిషన్ చేసి ఈ కటింగ్ ఫ్రీ చేసారు. ఓన్ చేసారు వాళ్ళ దోస్త్ క్లాస్మేట్, 10th క్లాస్ క్లాస్మేట్ ఫ్రీ. టికెట్ అయితే దొరికింది, దొరకనుకున్నా కానీ దొరికింది. ఇక ఆన్లైన్ వేస్తే 20 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. దాని బదులు బుక్ మై షోలో బ్లాక్ లో అయితే మాకు 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి, బ్లాక్ అయితే 50 ఎక్స్ట్రా మాకు వస్తాయి. 5 రూపాయలు చేంజ్ లేవంటే 50 రూపాయలు ఇచ్చేసినట్టు. వాకింగ్ స్టైల్ బొమ్మ పడింది అక్కడ. 9, 10, 11, 12 లాస్ట్ కట్టున్నాడు. ఎట్లా ఉందా? 30 రూపాయలు టికెట్, అది 50 రూపాయలు. సరే బొమ్మ పడింది. టికెట్స్, వి గాట్ టికెట్స్, వి ఆర్ ఇన్ ది థియేటర్. ఆరాధ కాకపోతే అనురాధ. ఫైనల్లీ వి ఆర్ ఇన్ ఆరాధన థియేటర్. అడదాల్సం ప్రసాంద్రో వీళ్ళు చాయ్ తాగుదామంటారు ఫ్రెండ్స్. 10 రూపాయలు ఒకటి ఇంటర్వెల్ వర్షం పడుతుంది. మంచిగా ఉండే. ఆల్రెడీ సినిమా టికెట్ నేను పెట్టుకున్నా, మళ్ళీ చెక్ చేయాలి. 200 ఇచ్చిన 1 రూపాయలు వైట్ కలర్. ఫస్ట్ ఆఫ్ అంతా ఏం అనిపించింది నాకైతే నార్మల్. నీకు తెలుసు కదా, ఏది పెట్టో ఇదే పెట్టు, తమిళ్ ఇదే పెట్టు. సినిమాగానే వస్తే అది తమిళ పెట్టు. దేవుడు గొడవలు నాకు గొడవలు. అడిపల్లే పల్లె సినిమా షో పడింది, బొమ్మ పడింది. బొమ్మ పడింది, బొమ్మ. నాకు అర్థం కాలేదు.
మొత్తం నిద్రపోయి సినిమా లేదు అయిపోయింది నడవదు ఇక అయిపోయింది సినిప్లెక్స్ బండి పోతున్నాయా మనుషులు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అవుతుంది. 9కి పోయినాం, 12:30కి అయిపోయింది. వన్ టైం వాచబుల్ వన్ టైం చూడొచ్చు మంచిగా, ఎన్టీఆర్ కోసం చూడొచ్చు మంచిగా. బీజేఎం వస్తుంది రెస్పెక్ట్. సో ఇదన్నమాట ఈ బ్లాగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. Bye bye.